చైర్మన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం దేశ పార్లమెంటరీ చరిత్రలోనే ఇది మొదటిసారి. రాజ్యసభ చైర్మన్ ని తొలగించాలి అంటే రాజ్యాంగబద్ధంగా సాధ్యమేనా, వాటి నియమాలేంటి అని కూడా ఒక్కసారి చూద్దాం. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఆయన వ్యవహరిస్తున్న తీరు ఏకపక్షంగా ఉంటోందని ప్రతిపక్ష ఎంపీలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే ఇటీవల కూడా ఆయన తీరును ప్రదర్శిస్తూ ప్రతిపక్షాలను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నా రాజ్యసభ నుంచి తాము తరచూ వాకౌట్ చేయాల్సిన పరిస్థితికి చైర్మన్ ధన్కర్ వైఖరే కారణమని ప్రతిపక్ష ఎంపీలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10వ తారీఖు ఉదయం చైర్మన్ పై రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఇండియా బ్లాక్ కు చెందిన కాంగ్రెస్, టీఎంసీ, సిపిఐ, సిపిఎం, యాప్, ఎస్పీ, డిఎంకే, ఆర్జేడీ, సిపిఐ తదితర పార్టీలకు చెందిన 70 మందికి పైగా ఎంపీలు సంతకాలు చేశారు. ఈ సంతకాలు చేసిన నోటీసులను రాజ్యసభ సెక్రటేరియట్ కు సమర్పించారు. చైర్మన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం దేశ పార్లమెంటరీ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి. కాగా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేందుకు లేచి నిలబడినప్పుడు చైర్మన్ ఆయనకు అవకాశం ఇవ్వాలని, కానీ సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే లేచి నిలబడగానే చైర్మన్ మైక్రోఫోన్ ను తరచూ కట్ చేస్తున్నారని ప్రతిపక్ష ఎంపీలు విమర్శించారు. పార్లమెంటరీ నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారం సభ నడవాలని, ఈ విషయమై తాము ఫిర్యాదు చేసిన ప్రతిసారి తమను ఛాంబర్లోకి పిలిచి సర్దుబాటు చేసేందుకు చైర్మన్ ప్రయత్నిస్తున్నారే తప్ప నిబంధనలను పాటించాలని భావించడం లేదని తెలిపారు. ఈ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానానికి ఆమోదం లభించటం సాంకేతికంగా సాధ్యం కాదని, 14 రోజుల నోటీస్ పీరియడ్ ఉండాలని, శీతాకాల సమావేశాలు ముగియటానికి ఇప్పుడు కేవలం 8 రోజులే ఉందని అధికార పార్టీకి చెందిన వారు చెబుతున్నారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడంపై కాంగ్రెస్ చీఫ్, రాజ్యసభలోని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. ధన్కర్ ప్రభుత్వానికి పెద్ద అధికార ప్రతినిధి అని ఎద్దేవా చేశారు. రాజ్యసభలో గందరగోళానికి ప్రధాన కారణం చైర్మన్ ధన్కర్ అని అన్నారు. 1952 నుంచి ఇప్పటి వరకు ఏ రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వలేదని, వాళ్లంతా సభను హుందాగా ఎలాంటి పక్షపాత వైఖరి లేకుండా నడపడమే ఇందుకు కారణమన్నారు. ధన్కర్ ఎగువ సభలో అధికార కూటమికి అనుకూలంగా అత్యంత పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయోజనాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనపై ఇండియా కూటమి అవిశ్వాసం ప్రతిపాదించిందని ఎక్స్లో తెలిపారు. ధన్కర్ తో పలు అంశాలపై విపక్ష ఎంపీలకు విభేదాలున్నాయి. తమపై దాడికి అధికార పక్షానికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని వారు చాలా గుర్రుగా ఉన్నారు. గత ఆగస్టులోనే అవిశ్వాసం పెట్టాలనుకున్న ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని భావించామని కూడా తెలిపారు. ఇక రాజ్యాంగంలోని 67B, 92, 100వ అధికరణల ప్రకారం రాజ్యసభ చైర్మన్ ను తొలగించాలంటే తొలుత సభలో తీర్మానం ప్రవేశపెట్టాలి. ఓటింగ్ రోజు హాజరైన సభ్యుల్లో సగం మంది కంటే ఒకరు ఎక్కువగా దానికి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆయన్ను తొలగించడం సాధ్యపడుతుంది. ఇక రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి కూడా కావటంతో లోక్సభలోనూ తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాగా ఈ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చకు సాంకేతికంగా వీలు పడదని, 14 రోజుల ముందు తీర్మానానికి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుందని, ఇంకో 8 రోజుల్లో శీతాకాల సమావేశాలు ముగియనున్నాయని రాజ్యసభ సచివాలయం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే రాజ్యసభలో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ ఉందని, ఈ తీర్మానాన్ని తిరస్కరించడం ఖాయమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. రాజ్యసభ చైర్మన్ మనకు మార్గదర్శి, సభ సజావుగా నడిపించేందుకు ఆయన చెప్పేది అందరూ వినాలి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎల్లప్పుడూ చైర్మన్ ను అవమానిస్తూ ఉంటాయి అని ధ్వజమెత్తారు. ఇక విపక్షాలకు రాజ్యాంగ నియమాలు తెలియవని, ఉపరాష్ట్రపతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టరాదని బీజేపీ ఎంపీ దినేష్ శర్మ అన్నారు. 67B అధికరణ ప్రకారం అభిశంసన తీర్మానం మాత్రమే ప్రవేశపెట్టాలని చెప్పారు. ఇక ధన్కర్ పై ఒత్తిడి తేవడానికి విపక్షం ప్రయత్నిస్తోందన్నారు. ఇక టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్ మాట్లాడుతూ ఈ తీర్మానం ఆమోదానికి తగిన సంఖ్యాబలం తమకు లేదని, కానీ ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కోసం పోరాడేందుకు బలమైన సందేశంగా పేర్కొన్నారు.